Hello everyone, welcome back to our Python series episode 4. ప్రీవియస్ వీడియోలో మనం డేటా టైప్స్ నేర్చుకున్నాం అండ్ ఈ వీడియోలో ఆపరేటర్స్ నేర్చుకుందాం. అలానే అది ఎలా వర్క్ చేస్తుందో నేర్చుకుందాం. ఆపరేటర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆపరేటర్స్ అనగానే అది ఒక స్పెషల్ సింబల్స్ అన్నమాట. ఆ స్పెషల్ సింబల్స్ ఎందుకంటే వేరియబుల్స్ లేదా వాల్యూస్ పై డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసేకి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20. ఇక్కడ ఏ అండ్ బి అనేది వేరియబుల్స్ అంటాం అండ్ అలానే 10 అండ్ 20ని వాల్యూస్ అంటాం. వీటి మధ్య కొన్ని ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తాం, లైక్ ఏ ప్లస్ బి ఆర్ ఏ మైనస్ బి. ఈ రెండిటి మధ్య యూజ్ చేసే సింబల్ ని ఆపరేటర్స్ అంటాం అనమాట. అది అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, లేదా లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఆ సింబల్స్ ని మనం ఆపరేటర్స్ అంటాం అనమాట. సింపుల్ గా చెప్పాలి అంటే పైథాన్ లో క్యాల్కులేషన్స్ అండ్ డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ చేసే స్పెషల్ సింబల్స్ ని ఆపరేటర్స్ అంటాం అనమాట. లేదా వీటినే మనం ఆపరెంట్స్ అంటాం అనమాట. ఆపరెంట్స్ వీటి మధ్య కొన్ని ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసేకి యూజ్ చేసే సింబల్స్ ని ఆపరేటర్స్ అంటాం అనమాట. అది అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, లెస్ దాన్ కావచ్చు, గ్రేటర్ దాన్, వాటిని మనం ఆపరేటర్స్ అంటాం అనమాట. So, operators are either special symbols or keywords used to perform certain operations between two operands or variables and values. And Python లో ఆపరేటర్స్ అనేవి 7 టైప్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. దాంట్లో ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్ అండ్ సెకండ్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ థర్డ్ వన్ రిలేషనల్ ఆపరేటర్ and fourth one logical operator and fifth one membership operator and sixth one identity operator. Identity and last one bitwise operator. So ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. ద ఫస్ట్ టైప్ ఆపరేటర్స్ ఈజ్ అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ అంటే మనం స్కూల్ డేస్ నుంచి యూజ్ చేసిన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్నమాట. పైథాన్ లో కూడా క్యాలిక్యులేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి అర్థమెటిక్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం. సింపుల్ గా చెప్పాలి అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ mathematical operations on numbers like addition, subtraction, multiplication and division and modulus division and floor division and exponent or power. సింపుల్ గా అడిషన్ కి మనం ప్లస్ యూజ్ చేస్తాం అండ్ అలానే సబ్ట్రాక్షన్ కి మైనస్ అండ్ మల్టిప్లికేషన్ కి స్టార్ అండ్ డివిజన్ కి స్లాష్ అండ్ మాడ్యులస్ డివిజన్ కి పైప్ సింబల్ యూజ్ చేస్తాం అంటే పర్సంటేజ్ అండ్ ఫ్లోర్ డివిజన్ కి డబుల్ స్లాష్ అండ్ ఎక్స్పోనెంట్స్ కి డబుల్ స్టార్. ఎగ్జాంపుల్ అడిషన్ ఎందుకు యూజ్ చేస్తాం, ఒక వాల్యూని ఇంకో వాల్యూతో యాడ్ చేసేకి యూజ్ చేస్తాం. సో అలానే 10 + 5, సో అవుట్పుట్ అనేది 15 వస్తుంది అనమాట. అండ్ సబ్ట్రాక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం, రెండు వాల్యూస్ మధ్య డిఫరెన్స్ కోసం యూజ్ చేస్తాం. సో అలానే 10 - 5, అప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది, 5. అండ్ మల్టిప్లికేషన్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఒక వాల్యూని ఇంకో వాల్యూతో మల్టిప్లై చేస్తాం అంటే 10 × 5 అండ్ అవుట్పుట్ అనేది 50 అనమాట. అండ్ అలానే డివిజన్, నార్మల్గా మనం మ్యాథమెటిక్స్లో డివిజన్ ఎలా చేస్తాం, 5, 10, 5 × 2 = 10, 0. సో ఆన్సర్ అనేది క్వోషియంట్ అయితే క్వోషియంట్ చెప్తాం, లేదా రిమైండర్ అయితే రిమైండర్ చెప్తాం. సో అలానే మనం పైథాన్లో డివిజన్ పర్ఫామ్ చేసినప్పుడు
అది ఎప్పుడైనా సరే కోషంట్ విత్ డెసిమల్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. అంటే 2.0 అంటే అవుట్పుట్ వచ్చి 2.0 రిటర్న్ చేస్తుంది అనమాట. అండ్ అనదర్ వన్ మోడలస్ డివిజన్. ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ డివిజన్ అనమాట. డివిజన్లో మనం అవుట్పుట్ ఏమనుకున్నాం, కోషంట్ అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మనం మోడలస్ పర్ఫామ్ చేస్తామో అవుట్పుట్ అనేది మనకి రిమైండర్ వస్తుంది అనమాట. అంటే సింపుల్గా 0. అండ్ అనదర్ వన్ ఫ్లోర్ డివిజన్. ఎగ్జాక్ట్లీ డివిజన్ లాగే ఉంటుంది. డివిజన్లో కోషంట్ రిటర్న్ చేస్తుంది అనుకున్నాం విత్ డెసిమల్ పాయింట్స్ అనమాట. కానీ ఫ్లోర్ డివిజన్ పర్ఫామ్ చేస్తే అది ఓన్లీ హోల్ నెంబర్స్ రిటర్న్ చేస్తుంది. అంటే 2 రిటర్న్ చేస్తుంది. అంటే ఫ్లోర్ నెంబర్ వాల్యూని రిటర్న్ చేయదనమాట. అండ్ లాస్ట్ వన్ ఎక్స్పోనెంట్ లేదా పవర్. మనకి మ్యాథమెటిక్స్లో ఎక్స్పోనెంట్స్ అంటే లైక్ 10^5 ఇలా మనం డిఫైన్ చేస్తాం. కానీ పైథాన్లో దీనికి ఒక సింబల్ యూస్ చేస్తాం. అది 10^5 అనమాట. అప్పుడు పైథాన్ దీన్ని 10^5గా కన్సిడర్ చేస్తుంది. సో అవుట్పుట్ వచ్చి 1,00,000. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. లెట్స్ టేక్ a = 10, b = 5. అండ్ ఫస్ట్ ఆపరేటర్ ఏంటి, అడిషన్. సో సింపుల్గా ప్రింట్ a + b. అండ్ సెకండ్ వన్ సబ్ట్రాక్షన్, ప్రింట్ a - b. అండ్ థర్డ్ వన్ మల్టిప్లికేషన్, ప్రింట్ a × b. అండ్ థర్డ్ వన్ డివిజన్, a / b. అండ్ ఫిఫ్త్ వన్ మోడులస్ ఆపరేటర్. సో దీనికి మనం పర్సంటేజ్ యూస్ చేస్తాం, a%b. అండ్ సిక్స్త్ వన్ ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ అంటే /b. అండ్ లాస్ట్ వన్ పవర్ ఆర్ ఎక్స్పోనెంట్, a*b. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ వన్ అడిషన్ కాబట్టి 10 + 5 15. అండ్ సెకండ్ వన్ సబ్ట్రాక్షన్, a - b అంటే 10 - 5 5. అండ్ థర్డ్ వన్ a × b అంటే 10 × 5 సో 50. అండ్ a / b అంటే కోషంట్ రిటర్న్ చేస్తున్నాం అన్నాం కదా, సో 2.0. అండ్ a మోడులస్ b, దీని ఏమనుకున్నాం, రిమైండర్ రిటర్న్ చేస్తుంది, సో 0. అండ్ అనదర్ వన్ ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ అంటే ఏంది, ఇది కూడా క్వశ్చన్ రిటర్న్ చేస్తుంది బట్ వితౌట్ డెసిమల్ పాయింట్స్ అన్నమాట, సో 2. అండ్ లాస్ట్ వన్ పవర్ అంటే 10^5 అంటే 1,00,000. సో ఇవన్నమాట అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ నేర్చుకుందాం. అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే వేరియబుల్స్ కి వాల్యూస్ అసైన్ చేయడానికి లేదా ఆల్రెడీ ఉన్న వాల్యూస్ ని అప్డేట్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్స్ ని అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం అనమాట. లైక్ a = 10 అంటే 10 అనే వాల్యూని ఏదైనా వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాం లేదా స్టోర్ చేస్తున్నాం. సో వీటి కోసం యూజ్ చేసే ఆపరేటర్స్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. అండ్ నాకు 10 కాకుండా వేరే వాల్యూ కావాలి, లైక్ 12 కావాలి. సో ఇలా అప్డేట్ చేయడానికి కోసం కూడా యూజ్ చేసేది అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. పైథాన్లో కామన్గా యూజ్ చేసే అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటంటే దాంట్లో ఫస్ట్ వన్ =, అండ్ సెకండ్ వన్ అడిషన్ =, అండ్ థర్డ్ వన్ సబ్ట్రాక్షన్ =, అండ్ ఫిఫ్త్ వన్ మల్టిప్లికేషన్ =, అండ్ సిక్స్త్ వన్ డివిజన్ =, అండ్ సెవెంత్ వన్ మోడులస్ =, అండ్ ఎయిత్ వన్ ఫ్లోర్ డివిజన్ =, అండ్ లాస్ట్ వన్ పవర్ =, ఆర్ ఎక్స్పోనెంట్ =. ఫస్ట్ వన్ ఏంటి, ఈక్వల్స్ టు ఆపరేటర్. ఈక్వల్స్ టు ఆపరేటర్ నార్మల్గా మనం వాల్యూని వేరియబుల్లోకి స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం. సో సింపుల్గా a = 10. అండ్ సెకండ్ వన్ అడిషన్ =. అడిషన్ ని ఎలా డిఫైన్ చేస్తామంటే సింపుల్గా a + = 12. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ఫస్ట్ అడిషన్ చేస్తుంది, తర్వాత వచ్చిన వాల్యూని అసైన్ చేస్తుంది. అంటే సింపుల్గా ఫస్ట్ a + 12. ఆల్రెడీ మనకి ఏలో 10 ఉంది, సో 10 + 12. సో ఆన్సర్ వచ్చి 22. ఇప్పుడు వచ్చిన వాల్యూని ఏలోకి అసైన్ చేస్తుంది, అంటే a = 22 ఇప్పుడు. అండ్ థర్డ్ వన్ సబ్ట్రాక్షన్ =. ఇది ఎలా డిఫైన్ చేస్తామంటే a - 5. అంటే ఫస్ట్ ఇది సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేసి వచ్చిన వాల్యూని ఏలోకి అసైన్ చేస్తుంది. అంటే సింపుల్గా a - 5. ఏలో మనకు ఆల్రెడీ 10 ఉంది, సో 10 - 5. 10 - 5 ఎంత 5.
సో ఇప్పుడు వచ్చిన వాల్యూని ఏలోకి అసైన్ చేస్తుంది, అంటే ఏ ఈక్వల్స్ టు 5. అలానే ఫోర్త్ వన్ మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు, ఇది ఎలా డిఫైన్ చేస్తామంటే ఏ ఇంటూ ఈక్వల్స్ టు 5. ఇది ఫస్ట్ మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేస్తుంది అండ్ వచ్చిన వాల్యూని ఏలోకి అసైన్ చేస్తుంది. సో ఏ ఇంటూ 5 అంటే సింపుల్గా 10 ఇంటూ 5. సో ఆన్సర్ వచ్చి 50. వచ్చిన వాల్యూని ఏలోకి అసైన్ చేస్తుంది. సో ఏ ఈక్వల్స్ టు 50. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి, డివిజన్ ఈక్వల్స్ టు ఏ డివైడ్ ఈక్వల్స్ టు 5. అంటే ఫస్ట్ డివిజన్ పెర్ఫామ్ చేసి వచ్చిన వాల్యూని ఏలోకి అసైన్ చేస్తుంది. సో సింపుల్గా ఏ బై 5 అంటే ఆల్రెడీ ఏలో 10 ఉంది, సో 10/5. సో ఆన్సర్ వచ్చి 2.0 వస్తుంది. సో ఇప్పుడు వచ్చిన వాల్యూని ఏలోకి అసైన్ చేస్తుంది, అంటే ఏ ఈక్వల్స్ టు 2.0. అంటే డివిజన్ అనేది క్వోషంట్ రిటర్న్ చేస్తుంది, సో క్వోషంట్. అండ్ సిక్స్త్ వన్ ఏంటి, మోడలస్ డివిజన్ ఈక్వల్స్ టు ఏ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 5. అంటే ఫస్ట్ మోడలస్ పర్ఫామ్ చేసి వచ్చిన వాల్యూని ఏలోకి అసైన్ చేస్తుంది. సో సింపుల్గా ఏ పర్సంటేజ్ 5 అంటే 10%. మనం అర్థమెటిక్ ఆపరేటర్స్లో మోడలస్ ఆపరేటర్ రిమైండర్ రిటర్న్ చేస్తుందని నేర్చుకున్నాం. సో అలానే 10 మోడలస్ 5 అంటే 0 అనమాట ఆన్సర్. సో సింపుల్గా ఏ ఈక్వల్స్ టు 0. అండ్ సెవెంత్ వన్ ఏంటి, ఏ ఫ్లోర్ డివిజన్ ఈక్వల్స్ టు 5. అంటే సింపుల్గా ఫస్ట్ ఫ్లోర్ డివిజన్ పర్ఫామ్ చేస్తుంది. మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ ఫ్లోర్ డివిజన్ అనేది క్వోషంట్ రిటర్న్ చేస్తుంది అనుకున్నాం వితౌట్ డెసిమల్ పాయింట్స్. సో అలానే ఏ ఫ్లోర్ డివిజన్ 5 అంటే 10 ఫ్లోర్ డివిజన్ 5, మనకి ఆన్సర్ వచ్చి 2 వస్తుంది. సో వచ్చిన వాల్యూని ఇప్పుడు ఏలోకి అసైన్ చేస్తుంది, ఏ ఈక్వల్స్ టు 2. అండ్ లాస్ట్ వన్ ఏంటి, ఎక్స్పోనెంట్ ఈక్వల్స్ టు అంటే ఏ డబల్ స్టార్ ఈక్వల్స్ టు 5. అంటే ఫస్ట్ ఎక్స్పోనెంట్ పర్ఫామ్ చేసి వచ్చిన వాల్యూని ఏలోకి అసైన్ చేస్తుంది. సో సింపుల్గా ఏ ఎక్స్పోనెంట్ 5. సో ఆల్రెడీ మనకి ఏలో 10 ఉంది, సో 10/5. సో ఆన్సర్ వచ్చి 1 lakh. సో ఇప్పుడు వచ్చిన వాల్యూని ఏలోకి అసైన్ చేస్తుంది. సో ఏ ఈక్వల్స్ టు 1 lakh. ఇప్పుడు వీటిని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. లెట్స్ టేక్ ఏ ఈక్వల్స్ టు 10. అండ్ ఫస్ట్ ఆపరేటర్ ఏంటి, ఈక్వల్స్ టు ఆపరేటర్. సో సింపుల్గా ఏ ఈక్వల్స్ టు 10. ఒకటి గుర్తుపెట్టుకోండి, పైథాన్లో ఎప్పుడైనా మనం 2 వేరియబుల్స్ నేమ్స్ సేమ్గా ఇచ్చామంటే పైథాన్ దాన్ని సెకండ్ ఏదైతే ఉందో దాన్నే కన్సిడర్ చేస్తుంది. సో ఇప్పుడు ఏలో 10 ఉందని ఆడతాం. సపోజ్ నేను 10 కాకుండా 20 ఇచ్చానంటే సో ఇప్పుడు దీన్ని ఏ ఈక్వల్ టు 20గానే కన్సిడర్ చేస్తుంది, ఏ ఈక్వల్ టు 10 కాదనమాట. సో ప్రింట్ ఏ. సో రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ వచ్చి 20 వచ్చింది, అంటే ఏ ఈక్వల్ 10 కాదు, ఏ ఈక్వల్ 20 అని ఆడతాం. అండ్ సెకండ్ ఆపరేటర్ ఏంటి, అడిషన్ ఈక్వల్స్ టు. సో సింపుల్గా ఏ ప్లస్ ఈక్వల్స్ టు 5 అండ్ ప్రింట్ ఏ. దీని అవుట్పుట్ ఏమనుకున్నాం, సో ఆల్రెడీ ఏలో 10 ఉంది, సో 10 + 5 15. సో అవుట్పుట్ 15 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి, సబ్ట్రాక్షన్ ఈక్వల్స్ టు. సో ఏ మైనస్ ఈక్వల్స్ టు 5. సో సింపుల్గా ప్రింట్ ఏ. సో దీని అవుట్పుట్ ఏమనుకున్నాం, ఆల్రెడీ ఏలో 10 ఉంది, సో 10 - 5 5. సో అవుట్పుట్ 5 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు. సో ఏ స్టార్ ఈక్వల్స్ టు 5. సింపుల్గా ప్రింట్ ఏ. అండ్ దీని అవుట్పుట్ ఏమనుకున్నాం, ఆల్రెడీ ఏలో 10 ఉంది, సో 10 × 5 50. సో అవుట్పుట్ 50 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి, డివిజన్ ఈక్వల్స్ టు. సో ఏ డివైడ్ ఈక్వల్స్ టు 5 అండ్ ప్రింట్ ఏ. సో దీని అవుట్పుట్ ఏమనుకున్నాం, ఆల్రెడీ ఏలో 10 ఉంది, సో 10/5 2.0. అంటే డివిజన్ అనేది క్వోషంట్ రిటర్న్ చేస్తుంది. సో అవుట్పుట్ 2.0. అండ్ నెక్స్ట్ వన్ మోడలస్ ఈక్వల్స్ టు. సో ఏ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 5. సో ప్రింట్ ఏ. దీని అవుట్పుట్ ఏమనుకున్నాం, ఆల్రెడీ ఏలో 10 ఉంది, సో 10 మోడలస్ 5. సో అవుట్పుట్ 0. సో అవుట్పుట్ 0 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి, ఫ్లోర్ డివిజన్ ఈక్వల్స్ టు 5. సో ప్రింట్ ఏ. దీని అవుట్పుట్ ఏమనుకున్నాం, ఆల్రెడీ ఏలో 10 ఉంది, 10 ఫ్లోర్ డివిజన్ 5 అంటే క్వోషంట్ రిటర్న్ చేస్తుంది బట్ డెసిమల్ కాకుండా, అంటే ఆన్సర్ 2. సో అవుట్పుట్ 2 వచ్చింది.
అండ్ లాస్ట్ ఆపరేటర్ ఏంటి, ఎక్స్పోనెంట్ ఈక్వల్స్ టు, అంటే ఏ డబల్ స్టార్ ఈక్వల్స్ టు 5. సో సింపుల్ గా ప్రింట్ ఏ. దీని అవుట్పుట్ ఏమనుకున్నాం, ఆల్రెడీ ఏలో 10 ఉంది, సో 10⁵ అంటే 1,00,000. సో అవుట్పుట్ 1,00,000 వచ్చింది. సో ఫైనలీ అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు మనం రిలేషనల్ ఆపరేటర్ చూద్దాం. రిలేషనల్ ఆపరేటర్ లేదా సింపుల్ గా దీన్ని కంపారిజన్ ఆపరేటర్స్ కూడా అంటాం. కంపారిజన్, రిలేషనల్ లేదా కంపారిజన్ ఆపరేటర్స్ అంటే రెండు వాల్యూస్ లేదా వేరియబుల్స్ ని కంపేర్ చేయడానికి యూజ్ చేసే స్పెషల్ సింబల్స్ ని రిలేషనల్ లేదా కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. అంటే సింపుల్ గా a ఈక్వల్స్ టు 10 అండ్ b ఈక్వల్స్ టు 5, అంటే వీటి మధ్య కంపారిజన్ కోసం యూజ్ చేసే సింబల్స్ ని రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. అండ్ ఎప్పుడైనా మనం రిలేషనల్ ఆపరేటర్స్ పర్ఫామ్ చేసినప్పుడు వాటి అవుట్పుట్ అనేది ఆల్వేస్ ట్రూ ఆర్ ఫాల్స్ లోనే రిటర్న్ చేస్తుంది. సో కొన్ని రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ డబల్ ఈక్వల్స్ టు, అండ్ సెకండ్ వన్ నాట్ ఈక్వల్స్ టు, అండ్ థర్డ్ వన్ గ్రేటర్ దెన్, అండ్ ఫోర్త్ వన్ లెస్ దెన్, అండ్ ఫిఫ్త్ వన్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు, అండ్ లాస్ట్ వన్ లెస్ దెన్ ఈక్వల్స్ టు. సో ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, డబల్ ఈక్వల్స్ టు. ఈ ఆపరేటర్ ఎందుకు యూస్ చేస్తాము అంటే టూ వాల్యూస్ అనేది ఈక్వల్ కాదా అని చెక్ చేసి యూస్ చేస్తాం. అంటే సింపుల్ గా 10 ఈక్వల్స్ టు 10. సో ఇప్పుడు టూ వాల్యూస్ అనేది ఈక్వల్ ఉన్నాయన్నమాట. సో దీని అవుట్పుట్ వచ్చి మనకి ట్రూ వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం సింగిల్ ఈక్వల్స్ టు అనేది వాడకూడదు అనమాట. సింగిల్ ఈక్వల్స్ టు ఎందుకంటే వాల్యూని వేరియబుల్లోకి స్టోర్ చేస్తుంది లేదా అసైన్ చేసేకి యూస్ చేస్తాం. అదే డబుల్ ఈక్వల్స్ టు ఎందుకంటే టూ వాల్యూస్ ని ఈక్వల్ లేదా అని చెక్ చేసేకి యూస్ చేస్తాం. అండ్ సెకండ్ వన్ నాట్ ఈక్వల్స్ టు, సింపుల్ గా 10 నాట్ ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ 10 అనేది 5 కి ఈక్వల్ కాదనమాట. సో దీని అవుట్పుట్ వచ్చి ట్రూ వస్తుంది. అండ్ థర్డ్ వన్ గ్రేటర్ దెన్, సో సింపుల్ గా 10 గ్రేటర్ దెన్ 5. సో ఇక్కడ 10 అనేది 5 కన్నా ఎక్కువ వాల్యూ, సో దీని అవుట్పుట్ వచ్చి ట్రూ. అండ్ ఫోర్త్ వన్ లెస్ దెన్, సింపుల్ గా 10 లెస్ దెన్ 5. సో ఇక్కడ 10 అనేది 5 కన్నా చిన్నది కాదు, సో అవుట్పుట్ వచ్చి ఫాల్స్. అండ్ నెక్స్ట్ వన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, సో సింపుల్ గా 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇక్కడ మనం టూ సింబల్స్ యూస్ చేసాం. దాంట్లో ఫస్ట్ వన్ గ్రేటర్ దెన్ అండ్ సెకండ్ వన్ ఈక్వల్స్ టు. సో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే గ్రేటర్ దెన్ కదా అని చెక్ చేస్తుంది. అంటే 10 అనేది 5 కన్నా గ్రేటర్ దన్నే కదా, సో ఇక్కడతో స్టాప్ అయిపోయి ఇది 2 రిటర్న్ చేస్తుంది. మళ్ళీ ఈక్వల్స్ టు తో మనకి పని లేదనమాట. అండ్ లాస్ట్ వన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, సో సింపుల్ గా 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఇక్కడ కూడా టూ సింబల్స్ యూస్ చేస్తాం, లెస్ దాన్ లేదా ఈక్వల్స్ టు. ఫస్ట్ లెస్ దాన్ చెక్ చేస్తుంది, అంటే 10 అనేది 5 కన్నా చిన్నదా కాదు కాబట్టి ఈక్వల్స్ చెక్ చేస్తుంది. ఈక్వల్స్ కూడా కాదు, సో అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. సపోజ్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10, ఫస్ట్ గ్రేటర్ దాన్ చెక్ చేస్తుంది. సో 10 అనేది గ్రేటర్ దాన్ 10 కాదు కాబట్టి ఈక్వల్స్ చెక్ చేస్తుంది. సో 10 ఈక్వల్స్ టు 10, సో అవుట్పుట్ ట్రూ. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. Let's take a equal to 10 and b equals to 5. So first operator ఏంటి, double equals to. So print a double equals to b. And second operator ఏంటి, not equals to. So print a not equals to b. And third operator ఏంటి, greater than none. So a greater than b. And next operator ఏంటి, less than. So a less than b. And next operator ఏంటి, greater than or equals to. So print a greater than or equals to b. అలానే a less than or equals to b. సో రన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ఆపరేటర్ ఏంటి, డబుల్ ఈక్వల్స్ టు. సో 10 డబుల్ ఈక్వల్స్ టు 5, సో ఫాల్స్. అండ్ సెకండ్ ఆపరేటర్ నాట్ ఈక్వల్స్ టు. సో 10 నాట్ ఈక్వల్స్ టు 5, సో కాబట్టి ట్రూ. అండ్ నెక్స్ట్ ఆపరేటర్ గ్రేటర్ దెన్, సో 10 గ్రేటర్ దెన్ 5, సో ట్రూ. అండ్ లెస్ దెన్ ఫాల్స్. అండ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ట్రూ. అండ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఫాల్స్. సో రిలేషనల్ ఆపరేటర్స్ కూడా నేర్చుకున్నాం. సో ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ చూద్దాం. లాజికల్ ఆపరేటర్,
లాజికల్ ఆపరేటర్ అనేది కండిషన్ బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. అంటే సపోజ్ నా ఏజ్ 20, ఏజ్ ఈక్వల్స్ టు 20. ఇప్పుడు నా ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువగా ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఎలా అంటే ప్రింట్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. సో ఇక్కడ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అనేది కండిషన్ అన్నమాట. సో ఈ కండిషన్ బేస్ చేసుకుని లాజికల్ ఆపరేటర్స్ వర్క్ చేస్తుంది. అంటే సింపుల్ గా 2 లేదా ఎక్కువ కండిషన్స్ ని కలిపి చెక్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్స్ ని లాజికల్ ఆపరేటర్స్ అంటాము. సో ఇది కూడా కంపారిజన్ ఆపరేటర్స్ అంటే రిలేషనల్ ఆపరేటర్స్ లానే రిజల్ట్ అనేది ఎప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ లోనే వస్తుంది. అండ్ పైథాన్ లో లాజికల్ ఆపరేటర్స్ అనేవి 3 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ లాజికల్ అండ్ సెకండ్ వన్ లాజికల్ ఆర్ అండ్ లాస్ట్ వన్ లాజికల్ నాట్. లాజికల్ అండ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఎప్పుడైనా సరే 2 కండిషన్స్ అనేది ట్రూగా ఉంటేనే ట్రూ రిటర్న్ చేస్తుంది. సపోజ్ దాంట్లో ఒక కండిషన్ ఫాల్స్ అయినా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే సపోజ్ మీరు మీ కాలేజ్ లైబ్రరీలోకి వెళ్ళాలి అనుకున్నారు. మీరు లోపలికి వెళ్ళాలి అంటే మీకు కావాల్సింది ఫస్ట్ ఐడి కార్డ్, కాలేజ్ ఐడి కార్డ్, అండ్ సెకండ్ లైబ్రరీ కార్డ్. సో ఈ రెండు ఉంటేనే మీకు లోపలికి ఎంట్రీ ఉంటుంది. సపోజ్ నీ దగ్గర ఐడి కార్డు ఉంది కానీ లైబ్రరీ కార్డు లేదు, అప్పుడు నువ్వు లోపలికి వెళ్ళగలవా? వెళ్ళలేవు. అలానే లైబ్రరీ కార్డు ఉంది కానీ ఐడి కార్డు లేదు, అయినా సరే లోపలికి వెళ్ళలేము అనమాట. సో మన దగ్గర 2 కార్డ్స్ ఉంటేనే లోపలికి ఎంట్రీ. దాంట్లో ఏదైనా ఒక కార్డ్ లేకపోయినా లోపలికి ఎంట్రీ లేదు. సో పైథాన్ లో కూడా లాజికల్ అండ్ అనేది ఇలానే వర్క్ చేస్తుంది. ఇక్కడ ఐడి కార్డ్ అనేది ఒక కండిషన్ అండ్ లైబ్రరీ కార్డ్ అనేది అనదర్ కండిషన్. ఈ 2 కండిషన్ ట్రూ అయితేనే అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఈ 2 కండిషన్ లో ఏ ఒక్క కండిషన్ అయినా ఫాల్స్ అయినా సరే అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ప్రోగ్రామ్ లో చూద్దాం. కాలేజ్ ఐడి కార్డ్ ఈక్వల్స్ టు ట్రూ అండ్ లైబ్రరీ కార్డ్ ఈక్వల్స్ టు ట్రూ. సింపుల్ గా వీటి మధ్య మనం అండ్ ఆపరేటర్ పర్ఫామ్ చేస్తాం. అంటే ప్రింట్ ఐడి అండ్ లైబ్రరీ కార్డ్. సో మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. సపోజ్ ఇక్కడ లైబ్రరీ కార్డ్ అనేది ఫాల్స్ వచ్చిందంటే అవుట్పుట్ అనేది కూడా ఫాల్స్ ఉంటుంది. సో అండ్ అంటే బోత్ కండిషన్స్ అనేది ట్రూ ఉండాలి ఎప్పుడు. అండ్ సెకండ్ వన్ లాజికల్ ఆర్ ఆపరేటర్. లాజికల్ ఆర్ ఎలా వర్క్ చేస్తుందంటే బోత్ కండిషన్స్ లో అట్లీస్ట్ 1 కండిషన్ అయినా ట్రూ ఉండాలి, అప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది అవుట్పుట్. సపోజ్ మీకు మీ టీచర్ ఒక అసైన్మెంట్ ఇచ్చారు. ఆ అసైన్మెంట్ అనేది ఎయిదర్ గూగుల్ క్లాస్ రూమ్ లో లేదా ఈమెయిల్ ద్వారా సబ్మిట్ చేయాలి. లైక్ గూగుల్ క్లాస్ రూమ్ ఆర్ ఈమెయిల్ ద్వారా సబ్మిట్ చేయాలి. అంటే గూగుల్ క్లాస్ రూమ్ ద్వారా సబ్మిట్ చేసినా మీ టీచర్ యాక్సెప్ట్ చేస్తారు, అలానే ఈమెయిల్ ద్వారా చేసినా కూడా మీ టీచర్ యాక్సెప్ట్ చేస్తారు. సపోజ్ గూగుల్ క్లాస్ రూమ్ కాకుండా ఈమెయిల్ ద్వారా సబ్మిట్ చేసి అయినా సరే మీ టీచర్ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అలానే ఈమెయిల్ కాకుండా గూగుల్ క్లాస్ రూమ్ లో సబ్మిట్ చేశారు, అయినా సరే మీ టీచర్ యాక్సెప్ట్ చేస్తారు. సో అలానే ఆర్ స్టేట్మెంట్ అంటే ఇదర్ 1 స్టేట్మెంట్ అయినా ట్రూ ఉండాలి, అప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ గూగుల్ క్లాస్ రూమ్ ఈక్వల్స్ టు ట్రూ అండ్ ఈమెయిల్ ఈక్వల్స్ టు ఫాల్స్. సో సింపుల్ గా ప్రింట్ గూగుల్ క్లాస్ రూమ్ ఆర్ ఈమెయిల్. సో అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది అన్నమాట. సపోజ్ గూగుల్ క్లాస్ రూమ్ కూడా ఫాల్స్ లో ఉంది, అప్పుడు బోత్ స్టేట్మెంట్స్ అనేది ఫాల్స్ లో ఉంది. సో అవుట్పుట్ అనేది అప్పుడు మనకి ఫాల్స్ వస్తుంది. అలానే 2 స్టేట్మెంట్స్ అనేది ట్రూ లో ఉన్నా కూడా ఫాల్స్ వస్తుంది. సో ఇద్దర్ 1 స్టేట్మెంట్ అనేది ట్రూ ఉండాలన్నమాట. అండ్ లాస్ట్ ఆపరేటర్ లాజికల్ నాట్. లాజికల్ నాట్ ఎలా వర్క్ చేస్తుందంటే ఇది ఒక కండిషన్ బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. సపోజ్ ఆ ఒక కండిషన్ ట్రూ అయిందంటే నాట్ ఆపరేటర్ దాన్ని ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సపోజ్ ఆ ఒక కండిషన్ ఫాల్స్ అయిందంటే నాట్ ఆపరేటర్ దాన్ని ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఎలా అంటే సపోజ్ మీ క్లాస్ రూమ్ డోర్ పైన డో నాట్ ఎంటర్ అనే బోర్డు ఉందన్నమాట.
బట్ మీకు పర్మిషన్ ఉంది కానీ మీరు లోపలికి వెళ్ళలేరు, ఎందుకంటే డో నాట్ ఎంట్రీ బోర్డు ఉంది. పర్మిషన్ అనేది ట్రూ అనమాట, బట్ డోర్ పైన డో నాట్ ఎంట్రీ బోర్డు ఉంది కాబట్టి ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనమాట. సో ఎగ్జాంపుల్, permission equals to true and print not permission. సో అవుట్పుట్ అనేది ఫాల్స్ అన్నమాట. అలానే పర్మిషన్ అది ఇప్పుడు ఫాల్స్ లో ఉంది, సో అవుట్పుట్ అనేది మనకి అప్పుడు ట్రూ వస్తుంది అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే రివర్స్ చేస్తుంది కండిషన్ ని. అండ్ ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆపరేటర్ ఏంటి? అండ్ ఆపరేటర్. సో ఐడి కార్డ్ ఈక్వల్స్ టు ట్రూ and library card equals to true. So and print ID card and library card. అండ్ ఆపరేటర్ అంటే ఏం చెప్పుకున్నాం? టూ స్టేట్మెంట్స్ అనేది ట్రూ ఉంటేనే అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ ట్రూ వచ్చింది. సపోజ్ ఇప్పుడు నేను ఐడి కార్డ్ ట్రూ ఫాల్స్ ఇస్తా, ఫాల్స్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ మనకి ఫాల్స్ వచ్చింది, అంటే ఒక స్టేట్మెంట్ ఫాల్స్ లో ఉంది, ఇంకో స్టేట్మెంట్ ట్రూ లో ఉంది. సో కాబట్టి ఫాల్స్ లో వచ్చింది. సపోజ్ ఇప్పుడు నేను టూ స్టేట్మెంట్స్ ని ఫాల్స్ ఇస్తా, FALS ఫాల్స్, రన్ చేసి చూద్దాం. సో అయినా సరే ఫాల్స్ వచ్చింది. అండ్ ఆపరేటర్ పర్ఫామ్ చేసినప్పుడు బోత్ స్టేట్మెంట్స్ అనేది ట్రూ ఉంటేనే అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. అండ్ సెకండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్. సో దీని గూగుల్ క్లాస్ రూమ్ ఈక్వల్స్ టు ట్రూ అండ్ ఈమెయిల్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఆర్ ఆపరేటర్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏదర్ వన్ స్టేట్మెంట్ అనేది ట్రూ ఉండాలి, అప్పుడు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. సో గూగుల్ క్లాస్ రూమ్ ఆర్ ఈమెయిల్. సో రన్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ అనేది ట్రూ వచ్చింది. సపోజ్ ఇప్పుడు నేను టూ స్టేట్మెంట్స్ ని ఫాల్స్ ఇస్తా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఫాల్స్ వచ్చింది. సో ఆర్ అంటే ఇదర్ వన్ స్టేట్మెంట్ అనేది ట్రూ ఉండాలి, సో అప్పుడు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. అండ్ లాస్ట్ ఆపరేటర్ ఏంటి? నాట్ ఆపరేటర్. సో దీనికి పర్మిషన్ ఈక్వల్స్ టు ట్రూ. నాట్ ఆపరేటర్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒక కండిషన్ బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. ఆ కండిషన్ అనేది ట్రూ అయితే నాట్ ఆపరేటర్ అనేది దాన్ని ఫాల్స్ గా రిటర్న్ చేస్తుంది. సో అలానే ప్రింట్ నాట్ పర్మిషన్. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ అనేది ఫాల్స్ వచ్చింది. సపోజ్ ఇప్పుడు నేను పర్మిషన్ అనేది ఫాల్స్ ఇస్తా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ ట్రూ వచ్చింది. నాట్ ఆపరేటర్ అంటే కండిషన్ అది ట్రూలో ఉంటే ఫాల్స్ గా రిటర్న్ చేస్తుంది. సపోజ్ కండిషన్ ఫాల్స్ లో ఉంటే ట్రూగా రిటర్న్ చేస్తుంది, అంటే ఆపోజిట్ అన్నమాట. సో లాజికల్ ఆపరేటర్స్ నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు మెంబర్షిప్ ఆపరేటర్స్ నేర్చుకుందాం. మెంబర్షిప్ ఫస్ట్ మనం ఒక చిన్న రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మన క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ లిస్ట్ ఉందని అనుకుందాం. లైక్ రాహుల్, రవి, అంజలి అండ్ ప్రియా. ఇప్పుడు టీచర్ అడిగారు అనమాట, ఈ లిస్ట్ లో రాహుల్ ఉన్నాడా? అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ లిస్ట్ లో రాహుల్ అనే పర్సన్ ఉన్నారా లేదా అని చెక్ చేస్తాం. ఉన్నారంటే ఎస్ అని, లేదంటే నో అని చెప్తాం. సో పైథాన్ కూడా ఇదే పని చేస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ లో ఒక వాల్యూ ఉందా లేదా అని చెక్ చేసేకి యూజ్ చేసేది మెంబర్షిప్ ఆపరేటర్స్ అన్నమాట. సో membership operators are used to check whether a value is present or not present in a collection. అండ్ పైథాన్ లో టూ మెంబర్షిప్ ఆపరేటర్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఇన్ అండ్ సెకండ్ వన్ నాట్ ఇన్.
ఇన్ అనే ఆపరేటర్ ఎలా వర్క్ చేస్తుందంటే సపోజ్ ఈ లిస్ట్ లో రాహుల్ ఉంటే ట్రూ అని లేదంటే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఎగ్జాంపుల్ లిస్ట్ ఈక్వల్స్ టు రాహుల్, రవి, అంజలి, ప్రియా. సో ఇన్ అనే ఆపరేటర్ ఎలా పర్ఫామ్ చేస్తామంటే ప్రింట్ రాహుల్ ఇన్ లిస్ట్. సో రాహుల్ అనే నేమ్ ఈ లిస్ట్ లో ఉంటే ట్రూ అని రిటర్న్ చేస్తుంది, సపోజ్ లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. అలానే ఇప్పుడు స్ట్రింగ్స్ పైన చూద్దాం. స్ట్రింగ్ ఈక్వల్స్ టు రాహుల్. సపోజ్ ఈ స్ట్రింగ్ లో నాకు హెచ్ ఉందా లేదా అని కనుక్కోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రింట్ హెచ్ ఇన్ ఎస్టిఆర్. సో హెచ్ అనే క్యారెక్టర్ దీంట్లో ఉంటే ట్రూ అని లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్ నాట్ ఇన్. ఇన్ ఆపరేటర్ అంటే ఏం చెప్పుకున్నాం, ఈ లిస్ట్ లో ఆ వాల్యూ లేదా పర్సన్ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది అని అనుకున్నాం. బట్ నాట్ ఇన్ ఎలా వర్క్ చేస్తుందంటే ఈ లిస్ట్ లో ఆ వాల్యూ లేదా ఆ పర్సన్ లేకపోతే ట్రూ రిటర్న్ చేస్తుంది, సపోజ్ ఆ పర్సన్ ఉంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లిస్ట్ తీసుకుందాం. లిస్ట్ ఈక్వల్స్ టు సపోజ్ ఈ లిస్ట్ లో నాకు కిరణ్ అనే వ్యక్తి ఉన్నాడా లేదా అని తెలుసుకోవాలి. సో అప్పుడు ఎలా చేస్తాం, ప్రింట్ కిరణ్ నాట్ ఇన్ లిస్ట్. సో కిరణ్ అనే నేమ్ ఈ లిస్ట్ లో లేదు కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుంది. సపోజ్ కిరణ్ ప్లేస్ లో రాహుల్ పెట్టాం, రాహుల్ నాట్ ఇన్ లిస్ట్. ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే రాహుల్ అనే నేమ్ ఆల్రెడీ లిస్ట్ లో ఉంది. సో ఇక్కడ మనం ఏం చెప్పామంటే రాహుల్ ఈ లిస్ట్ లో లేడు అని చెప్పాము, కానీ ఆ లిస్ట్ లో ఉన్నాడు అనమాట. సో కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అలానే స్ట్రింగ్స్ పైన చూద్దాం. స్ట్రింగ్ ఈక్వల్స్ టు రవి. ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి, RAVI. సపోజ్ నేను జే అనే లెటర్ ని ఈ స్ట్రింగ్ లో లేదని చెక్ చేస్తున్నా. సో ప్రింట్ జే నాట్ ఇన్ స్ట్రింగ్. సో జే అనే వర్డ్ దీంట్లో లేదు కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుంది. సపోజ్ జే జే కాకుండా ఏ ఇచ్చా, ఏ నాట్ ఇన్ స్ట్రింగ్, ఇది మాత్రం మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే ఏ అనే వర్డ్ ఆల్రెడీ స్ట్రింగ్ లో ఉంది. అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆపరేటర్ ఇన్ ఆపరేటర్. సో లెట్స్ టేక్ లిస్ట్ ఈక్వల్స్ టు రాహుల్, కామా రవి, కామా అంజలి, కామా. ఇప్పుడు ఇన్ ఆపరేటర్ పెర్ఫామ్ చేద్దాం. సో ప్రింట్ రాహుల్ ఇన్ లిస్ట్. సో పైథాన్ రాహుల్ అనే వాల్యూ లిస్ట్ లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది, ఉంటే ట్రూ అని రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ ట్రూ వచ్చింది, ఎందుకంటే రాహుల్ అనే నేమ్ ఆల్రెడీ లిస్ట్ లో ఉంది. సపోజ్ ఆ లిస్ట్ లో లేని నేమ్ ఇస్తా, లైక్ రాజు. సో అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే రాజు అనే వాల్యూ ఆ లిస్ట్ లో లేదనమాట. అండ్ సెకండ్ వన్ నాట్ ఇన్ ఆపరేటర్. సో సేమ్ లిస్ట్ తీసుకుంటున్నా. నాట్ ఇన్ ఆపరేటర్ అంటే ఏం చెప్పుకున్నాం, ఒక వాల్యూ ఆ లిస్ట్ లో లేకపోతే ట్రూ అని రిటర్న్ చేస్తుంది. సో ప్రింట్, ఇక్కడ నేను కిరణ్ ఇస్తున్నా, కిరణ్ నాట్ ఇన్ లిస్ట్.
సో అవుట్పుట్ అనేది మనకి ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. సో రన్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ ట్రూ వచ్చింది, ఎందుకంటే కిరణ్ అనే వాల్యూ ఆ లిస్ట్లో లేదు కాబట్టి ట్రూ వచ్చింది. సపోజ్ ఇప్పుడు నేను అక్కడ ఉండే వాల్యూనే ఇస్తా, అంటే లైక్ రవి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే రవి అనే వాల్యూ ఆల్రెడీ ఎగ్జిస్ట్లో ఉంది, అంటే లిస్ట్లో ఆల్రెడీ ప్రజెంట్ అయి ఉంది. కానీ ఇక్కడ రవి మనం ఆ లిస్ట్లో లేదని ఇచ్చాం ఆ స్టేట్మెంట్, కానీ రవి అనే వాల్యూ లిస్ట్లో ఉంది, సో కాబట్టి ఫాల్స్ వచ్చింది. సో మెంబర్షిప్ ఆపరేటర్ కూడా నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు ఐడెంటిటీ ఆపరేటర్ చూద్దాం. ఐడెంటిటీ ఆపరేటర్. సో ఇప్పటి వరకు మనం మెంబర్షిప్ ఆపరేటర్స్ ద్వారా ఒక వాల్యూ లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేసాం. సో ఇప్పుడు ఐడెంటిటీ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక చిన్న రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మన క్లాస్ రూమ్లో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, లైక్ స్టూడెంట్ 1 రాహుల్ అండ్ స్టూడెంట్ 2 రాహుల్. ఇక్కడ ఇద్దరు పేర్లు ఒకటే, కానీ వీళ్ళిద్దరూ ఒకే పర్సన్ కాదు. అంటే పేర్లు ఒకేలా ఉండొచ్చు, కానీ ఇద్దరు వేరే వేరే వ్యక్తులు అన్నమాట. సో పైథాన్ కూడా ఇదే విధంగా చెక్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే రెండు వేరియబుల్స్ ఒకే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తున్నాయా లేదా వేరే వేరే ఆబ్జెక్ట్స్ ని రిఫర్ చేస్తున్నాయా అని తెలుసుకోవడానికి ఐడెంటిటీ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో identity operators are used to check whether two variables refers to the same object or not. అండ్ పైథాన్లో టూ ఐడెంటిటీ ఆపరేటర్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నాట్. ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఆపరేటర్ ఈజ్ ఆపరేటర్. ఈజ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే రెండు వేరియబుల్స్ ఒకే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తే ట్రూ రిటర్న్ చేస్తుంది. అంటే లైక్ ఎగ్జాంపుల్ a equals to 10, 20, 30 and b equals to a and print a is b. ఇప్పుడు ఇది నా అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది అనమాట, ఎందుకంటే ఇక్కడ b ఈక్వల్ టు ఏ ఇచ్చాం. ఈ లైన్ మీనింగ్ ఏంటంటే ఏ ఉన్న అదే లిస్ట్ ని బికి కూడా రిఫర్ చేస్తుంది. అంటే ఏలో ఇప్పుడు 10, 20, 30 ఉన్నాయి, సో సేమ్ వాల్యూస్ ని బికి కూడా ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు బిలో కూడా 10, 20, 30 ఉన్నాయి అనమాట. సో కాబట్టి రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది. ఇప్పుడు సెకండ్ వన్ ఈజ్ నాట్. ఈజ్ నాట్ ఎలా వర్క్ చేస్తుంది అంటే రెండు వేరియబుల్స్ వేరే వేరే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తే ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఈజ్ అంటే ఏం చెప్పుకున్నాం, రెండు వేరియబుల్స్ ఒకే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తే ట్రూ వస్తుంది. బట్ ఈజ్ నాట్ అంటే రెండు వేరియబుల్స్ వేరే వేరే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తే ట్రూ వస్తాయి అనమాట. ఎగ్జాంపుల్ a equals to 10, 20, 30 and b equals to 10, 20, 30. సో సింపుల్ గా ప్రింట్ a is not b. సో అవుట్పుట్ మనకి ట్రూ వస్తుంది, ఎందుకంటే ఈ టూ లిస్ట్ చూడడానికి సేమ్ ఒకేలా ఉన్నాయి, కానీ పైథాన్ మెమరీలో ఇవి రెండు వేరే వేరే ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో అందుకే ఏ ఇస్ నాట్ బి ఇచ్చాం, సో ట్రూ రిటర్న్ చేసింది అప్పుడు. అండ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆపరేటర్ ఏంటి, ఈజ్ ఆపరేటర్. సో ఏ ఈక్వల్స్ టు 10, 20, 30 అండ్ బి ఈక్వల్స్ టు ఏ. సో సింపుల్ గా ప్రింట్ ఏ ఈజ్ బి. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ మనకి ట్రూ వచ్చింది. అండ్ సెకండ్ ఆపరేటర్ ఏంటి, ఈజ్ నాట్. సో ఏ ఈక్వల్స్ టు 10, 20, 30 and b equals to 10, 20, 30. So print a is not b. సో అవుట్పుట్ మనకి ట్రూ వచ్చింది. సో ఐడెంటిటీ ఆపరేటర్స్ కూడా నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు బిట్ వైజ్ ఆపరేటర్స్ చూద్దాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం నార్మల్గా 10, 20, 50 లాంటి డెసిమల్ నెంబర్స్ని చూస్తూ ఉంటాం, కానీ కంప్యూటర్కి ఈ డెసిమల్ నెంబర్స్ డైరెక్ట్గా అర్థం చేసుకోదు. ఎందుకంటే
కంప్యూటర్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? బైనరీ లాంగ్వేజ్. సో ఆ బైనరీ లాంగ్వేజ్ అనేది జీరోస్ అండ్ వన్స్ లోనే ఉంటుంది. ఈ బైనరీ నెంబర్స్ పై ఆపరేషన్ పర్ఫామ్ చేసేకి యూజ్ చేసేదే బిట్ వైజ్ ఆపరేటర్స్. సో సింపుల్ గా బిట్ వైజ్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ ద బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్స్. అండ్ పైథాన్ లో మొత్తం 6 బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ బిట్ వైజ్ అండ్ సెకండ్ వన్ బిట్ వైజ్ ఆర్, అండ్ థర్డ్ వన్ బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్, అంటే సింపుల్ గా దీన్ని XOR అంటాం. అండ్ ఫోర్త్ వన్ బిట్ వైజ్ నాట్, అండ్ ఫిఫ్త్ వన్ బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్, అండ్ లాస్ట్ వన్ బిట్ వైజ్ రైట్ షిఫ్ట్. సో ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? బిట్ వైజ్ అండ్. ఇది ఎగ్జాక్ట్లీ లాజికల్ అండ్ లానే వర్క్ చేస్తుంది. లాజికల్ అండ్ అంటే ఏంటి? టూ కండిషన్స్ పైన ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేకి యూజ్ చేసేది లాజికల్ అండ్. బట్ ఇక్కడ కండిషన్ పైన వర్క్ చేయము. కంప్యూటర్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? బైనరీ లాంగ్వేజ్, అంటే జీరోస్ అండ్ వన్స్. సో వీటిపై ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. అండ్ ఇక్కడ జీరో అంటే ఫాల్స్ అండ్ వన్ అంటే ట్రూ అన్నమాట. అలానే లాజికల్ అండ్ పర్ఫామ్ చేయాలంటే అండ్ అనే వర్డ్ వాడతాం. బట్ ఇక్కడ వర్డ్ కాకుండా సింబల్ ని యూజ్ చేస్తాం. లైక్ సో ఈ సింబల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్స్ టు 5 అండ్ b ఈక్వల్స్ టు 3. సో సింపుల్ గా ప్రింట్ a అండ్ b. ఇక్కడ 5 అండ్ 3 అనేది డెసిమల్ వాల్యూస్. కంప్యూటర్ వీటిని ఇంటర్నల్ గా బైనరీ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తుంది, అంటే జీరోస్ అండ్ వన్స్ అన్నమాట. 5 ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తే 101 వస్తుంది. అలానే 3 ని కన్వర్ట్ చేస్తే 011 వస్తుంది. తర్వాత వీటి మధ్య అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఎలా అంటే 1 అంటే ట్రూ అన్నమాట, అలానే 0 అంటే ఫాల్స్. సో వీటి మధ్య అండ్ పర్ఫామ్ చేస్తుంది. సో అండ్ అంటే ఏం చెప్పుకున్నాం? 2 బిట్స్ అనేది ట్రూ లో ఉంటే అవుట్పుట్ అనేది ట్రూ లో వస్తుంది అనమాట. సో అలానే ఇక్కడ ట్రూ ఉంది, అంటే 11. సో అవుట్పుట్ ట్రూ. అలానే ఇక్కడ ఫాల్స్ ఉంది అండ్ ట్రూ ఉంది, సో ఫాల్స్. అలానే ఇక్కడ ట్రూ ఉంది, ఫాల్స్ ఉంది, సో ఫాల్స్. సో దీని అవుట్పుట్ వచ్చి 1 అన్నమాట. అండ్ సెకండ్ వన్ బిట్ వైజ్ ఆర్. ఇది కూడా ఎగ్జాక్ట్లీ లాజికల్ ఆర్ లానే వర్క్ చేస్తుంది. లాజికల్ ఆర్ అంటే ఏంటి? టూ కండిషన్స్ లో ఒక కండిషన్ అయినా ట్రూ ఉంటే రిజల్ట్ ట్రూ వస్తుంది. అలానే ఇక్కడ 2 బిట్స్ లో, అంటే జీరోస్ అండ్ వన్స్ లో ఒక బిట్ అయినా ట్రూ ఉంటే రిజల్ట్ ట్రూ వస్తుంది. అండ్ ఇక్కడ బిట్ వైజ్ ఆర్ కి పైప్ లేదా వెర్టికల్ బార్ అనే సింబల్ ని యూజ్ చేస్తాము. మన కీబోర్డ్ లో ఎంటర్ కీ పైన ఉంటుంది. సో ఆ సింబల్ ని మనం యూజ్ చేస్తాం. సో బిట్ వైజ్ ఆర్ కూడా సేమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో సింపుల్ గా ప్రింట్ ఏ అండ్ బి 101 011. ఇప్పుడు వీటికి ఆర్ పర్ఫామ్ చేసి చూద్దాం. ఆర్ అంటే ఏంటి? ఏదర్ 1 బిట్ అయినా ట్రూ ఉండాలి. సో ఇక్కడ 2 బిట్స్ అనేది ట్రూ లో ఉంది, సో రిజల్ట్ ట్రూ. అండ్ ఇక్కడ ఫస్ట్ బిట్ అనేది ఫాల్స్ ఉంది అండ్ సెకండ్ బిట్ ట్రూ లో ఉంది, సో రిజల్ట్ ట్రూ. అండ్ ఇక్కడ ఫస్ట్ బిట్ అనేది ట్రూ లో ఉంది అండ్ సెకండ్ బిట్ ఫాల్స్ లో ఉంది, సో రిజల్ట్ ట్రూ. వచ్చిన రిజల్ట్ ని మళ్ళీ డెసిమల్ లోకి కన్వర్ట్ చేస్తే అవుట్పుట్ అనేది 7 వస్తుంది. అండ్ థర్డ్ వన్ బిట్ వైజ్ నాట్. ఇది కూడా ఎగ్జాక్ట్లీ లాజికల్ నాట్ లానే వర్క్ చేస్తుంది. లాజికల్ నాట్ అనేది ఓన్లీ వన్ కండిషన్ పైనే వర్క్ చేస్తుంది. సపోజ్ ఆ కండిషన్ ట్రూ అయితే రిజల్ట్ ఫాల్స్ వస్తుంది, అలానే ఆ కండిషన్ ఫాల్స్ అయితే రిజల్ట్ ట్రూ అని వస్తుంది. సో అలానే బిట్ వైజ్ నాట్ అనేది ఓన్లీ 1 బిట్ పైనే వర్క్ చేస్తుంది. సపోజ్ ఆ బిట్ ట్రూ అయితే, అంటే 1 అయితే రిజల్ట్ ఫాల్స్ వస్తుంది, అంటే 0. అండ్ అలానే ఆ బిట్ ఫాల్స్ అయితే, అంటే 0 అయితే రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది, అంటే 1 వస్తుంది. అండ్ బిట్ వైజ్ నాట్ కి మనం టైల్డ్ సింబల్ యూస్ చేస్తాం, అంటే మన కీబోర్డ్ లో 1 నెంబర్ కి లెఫ్ట్ సైడ్ ఉండే సింబల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ a ఈక్వల్స్ టు 5 అండ్ సింపుల్ గా ప్రింట్ నాట్ ఏ. సో అవుట్పుట్ మనకి -6 వస్తుంది. ఆ -6 ఎలా వచ్చిందంటే, నాట్ సింబల్ కి పైథాన్ లో ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే నాట్ ఆఫ్ x ప్లస్ 1. సో ఇక్కడ x అంటే 5 అన్నమాట. అండ్ నాట్ ఆఫ్ 5 ప్లస్ 1.
సో సింపుల్ గా నాట్ ఆఫ్ 6. ఇక్కడ మనం నాట్ ఆపరేటర్ యూస్ చేస్తాం, సో కాబట్టి -6 వస్తుంది. అండ్ ఫోర్త్ వన్ ఎక్స్క్లూజివ్ ఆర్ లేదా సింపుల్ గా ఎక్స్ఓఆర్ అంటాం. ఇది 2 బిట్స్ పైన పర్ఫామ్ చేస్తుంది, బట్ ఆ బిట్స్ అనేది డిఫరెంట్ గా ఉండాలి. అంటే ఫస్ట్ బిట్ అనేది ఫాల్స్ లో ఉండాలి అంటే 0, అండ్ సెకండ్ బిట్ అనేది ట్రూ లో ఉండాలి అంటే 1. సో మనకి అప్పుడు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది అంటే 1. అలానే ఫస్ట్ బిట్ అనేది ట్రూ లో ఉండాలి అంటే 1, అండ్ సెకండ్ బిట్ అనేది 0 లో ఉండాలి అంటే ఫాల్స్. సో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. సపోజ్ 2 బిట్స్ అనేది సేమ్ ఉన్నాయంటే అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. అండ్ XOR కి మనం క్యారెట్ సింబల్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ A ఈక్వల్స్ టు 5 అండ్ B ఈక్వల్స్ టు 3. సో సింపుల్ గా ప్రింట్ A XOR B. ఇక్కడ 5 కి బని రిప్రజెంట్ అయింది 101 అండ్ 3 కి 011. వీటి మధ్య ఇప్పుడు XOR పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ 2 బిట్స్ అనేది సేమ్ ఉన్నాయి, సో రిజల్ట్ అనేది 0 వస్తుంది. అండ్ నెక్స్ట్ 2 బిట్స్ అనేది డిఫరెంట్ ఉన్నాయి, రిజల్ట్ అనేది 1 వస్తుంది. అలానే ఇక్కడ కూడా డిఫరెంట్ ఉన్నాయి, సో రిజల్ట్ 1. ఇప్పుడు దీన్ని డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే 6 అనేసి వస్తుంది, సో అవుట్పుట్ 6. అండ్ ఫిఫ్త్ వన్ బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్. బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే బిట్స్ ని లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేయడం. అంటే సింపుల్ గా లెట్స్ టేక్ A ఈక్వల్స్ టు 5 అండ్ ప్రింట్ A లెఫ్ట్ షిఫ్ట్ 1. మనకి 5 రిప్రజెంటేషన్ ఏంది 101 అని మనకి తెలుసు, బట్ కంప్యూటర్ ఇంటర్నల్ గా దీనికి లెఫ్ట్ సైడ్ అలానే రైట్ సైడ్ కూడా బిట్స్ ఉంటాయి. అంటే ఎలా అంటే 0010100. సో ఈ ఫార్మాట్ లో ఉంటుంది. ఇక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్ లో ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1 ఇచ్చాం. సో ఇక్కడ ఈ బిట్స్ అనేది 1 పొజిషన్ లెఫ్ట్ కి షిఫ్ట్ అవుతుంది. అంటే 1 అనేది ఇక్కడికి వస్తుంది అండ్ 0 ఇక్కడికి అండ్ 1 ఇక్కడికి. సో అప్పుడు రిజల్ట్ ఎలా వస్తుంది 1010. ఇప్పుడు దీన్ని డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే 10 వస్తుంది. సో దీని అవుట్పుట్ 10 అన్నమాట. సపోజ్ నేను ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1 కాకుండా ఏ లెఫ్ట్ షిఫ్ట్ 2 ఇచ్చా, అప్పుడు ఈ బిట్స్ అనేది 2 పొజిషన్ లెఫ్ట్ కి మూవ్ అవుతుంది అనమాట. అండ్ సిక్స్త్ వన్ రైట్ షిఫ్ట్. రైట్ షిఫ్ట్ అంటే బిట్స్ ని రైట్ సైడ్ కి మూవ్ చేయడం. అంటే ఇది సిమిలర్ టు లెఫ్ట్ షిఫ్ట్ అన్నమాట. సో A ఈక్వల్స్ టు 5 ప్రింట్ A రైట్ షిఫ్ట్ 1. 5 కి కన్వర్షన్ ఏంటి 101. సో దీన్ని మనం రైట్ సైడ్ మూవ్ చేసామంటే 010 వస్తుంది. సో అవుట్పుట్ 2 అన్నమాట. ఇప్పుడు వీటిని ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. లెట్స్ టేక్ A ఈక్వల్స్ టు 5 అండ్ B ఈక్వల్స్ టు 3. ఫస్ట్ ఆపరేటర్ ఏంటి అండ్ ప్రింట్ A అండ్ B. అండ్ సెకండ్ ఆపరేటర్ ఆర్ A ఆర్ B. అండ్ థర్డ్ వన్ XOR ప్రింట్ A XOR B. అండ్ ఫోర్త్ వన్ నాట్ ప్రింట్ నాట్ A. అండ్ ఫిఫ్త్ వన్ ప్రింట్ A లెఫ్ట్ షిఫ్ట్ 1. అండ్ సిక్స్త్ వన్ ప్రింట్ A రైట్ షిఫ్ట్ 1. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ అనేది కరెక్ట్ గానే వచ్చింది. సో ఫైనల్లీ బిట్ వైజ్ ఆపరేటర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.